ఎన్నెన్నో ట్రై చేసుంటారు. ఈ విధంగా ట్రై చేయండి. ఇక మీ జుట్టు అనేది రాలనే రాలదు. చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఇందుకోసం ముందుగా తీసుకోవాల్సింది మందారం ఆకులు. మందారం ఆకుల వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా, నల్లగా, దృఢంగా పెరుగుతుందండి. కొద్దిగంత మందారం ఆకులను తీసుకొని ఈ విధంగా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇక బియ్యం కడిగినటువంటి వాటర్ తీసుకోవాలండి. ఫస్ట్ సారి వాష్ చేసిన వాటర్‌ని పడేసి, సెకండ్ టైమ్ వాష్ చేసినటువంటి వాటర్‌ని కొద్దిగా సేకరించుకోండి. ఇక కరివేపాకు తీసుకోవాలండి. రైస్ వాటర్ ఇంకా కరివేపాకు వల్ల మన జుట్టుకు చాలా ఉపయోగాలున్నాయండి. జుట్టు నల్లగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. నేను ఉపయోగించిన తర్వాతనే ఈ రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నా. సో, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి మన హెయిర్ లెంగ్త్‌ని బట్టి. ఇక కొద్దిగంత మందారం ఆకులను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక ఇందులోనే ఈ రైస్ వాటర్‌ని కూడా కొద్దిగంత యాడ్ చేసుకోండి. రైస్ వాటర్ వల్ల మన హెయిర్ చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుందండి. తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ కూడా తొలగిపోతుంది. ఇక వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వేరొక బౌల్‌లోకి ఈ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇక ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎంత పలుచగా ఉన్న జుట్టైనా సరే చాలా ఒత్తుగా పెరుగుతుందండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. సో, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక తల అంతా కూడా దట్టంగా అప్లై చేసేయండి. తలకు అప్లై చేసిన తర్వాత 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసేయాలండి. 2 గంటలు అలాగే ఉంచి 2 గంటల తర్వాత షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేయొచ్చండి. తల స్నానం చేశాక జుట్టు డ్రై అయిన తర్వాత రైస్ వాటర్ ఉన్నాయి కదండి, ఒక స్ప్రే బాటిల్‌లోకి ఫిల్ చేసుకొని తల మొత్తం స్ప్రే చేసేయండి. ఆరిపోతుందండి. సో, ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండండి. జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.